ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట ఈ ఉదయకాల సమయంలో అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? యేసు ప్రభు వారు లోకమునకు వెలుగై ఉన్నాడు. వెలుగై ఉన్న దేవుణ్ణి మనం వెంబడిస్తే చీకటిలో నడవకుండా మనం కూడా వెలుగులో నడుస్తామని యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అయితే ఆయనను వెంబడిస్తున్న మనలను యేసు ప్రభు వారు ఏమంటున్నాడంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనంలో, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీదనున్న పట్టణము మరుగై ఉండనేరదు. కొందరు దీపాన్ని వెలిగించి మంచం కింద పెడతారు అని అన్నాడు. అయితే మీరు మీ సత్క్రియల ద్వారా మరి మీ వెలుగును ఇతరులకి ప్రకాశింపనీయుడి అని చెప్పి యేసు ప్రభువారు చెప్తున్నాడు. అంటే యేసయ్య లోకమునకు వెలుగై ఉన్నాడు. వెలుగై ఉన్న దేవుడు, నా ప్రియ దేవుని బిడ్డలారా, మరణ ఛాయలో ఉన్న వారికి, చీకటిలో ఉన్న వారికి, పాపములో ఉన్న వారికి ఆయన ప్రకాశించి ఆ వెలుగు ఆ పాపములో చీకటిలో ఉన్న ప్రజల మీద ప్రకాశించి వాళ్ళను వెలిగించాడు. వారు గొప్ప వెలుగును చూసాం మనం అని చెప్పారు. అవును, ఈరోజు మనము కూడా ఒకప్పుడు పాపములో ఉన్నవారమే, చీకటిలో ఉన్నవారమే, అంధకారంలో ఉన్నవారమే. అయితే యేసు ప్రభు వారు మనల్ని వెలిగించాడు. మనల్ని వెలిగించినప్పుడు ఈరోజు మనల్ని యేసయ్య ఏమంటున్నాడంటే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. హల్లెలూయా. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, వెలుగై ఉన్న మనం మరి కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉండనేరదంటే, దీపాన్ని వెలిగించి కొండ మీద పెట్టండి, స్తోత్రం, దీప స్తంభం మీద పెట్టండి. ఎందుకని? అనేకులకు వెలుగు ఇవ్వాలని. యేసు మనం వెలిగించినట్లే మనం ఇంకొకరిని వెలిగించాలి. అనేకులకు వెలుగుగా ఉండాలని దేవుడు మనలను వెలిగించాడు. అనేక మంది ఏమండి వెలుగుతూ వెలుగుతూ ఆరిపోతారు. దీపాలు ఆరిపోతాయి, కొన్ని దీపాలు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్నా నీవు వెలుగుతా ఉన్నావా? ప్రకాశిస్తూ ఉన్నావా? నువ్వు ప్రకాశించటానికి ఏమండి నువ్వు దానికి యేసు ప్రభువారు ఏం చెప్పాడంటే, నీ సత్క్రియలు ఇతరుల మీద ప్రకాశింపనీయండి. అంటే సత్క్రియలు చేయండి, మంచి క్రియలు చేయండి. మంచి క్రియలు చేస్తే నువ్వు ప్రకాశిస్తావు, ఎదుటివారి ఎదుట నువ్వు ప్రకాశిస్తావు. నీ సత్క్రియలు, నీ వెలుగు ఎదుటివారికి ఒక వెలుగుగా కనిపిస్తుంది, ఒక దీపంగా కనిపిస్తుంది. కాబట్టి సత్క్రియలు చేయండి, మంచి క్రియలు చేయండి. అందుకే కొన్నిసార్లు ఈ మాట మనం వింటాం, ఏంటంటే, అరే మంచి పనులు చేయరా, ఎప్పుడు చూసినా చెడ్డ పనులు ఏనంటారా చేసేది, పనికిమాలిన పనులు ఏనంటారా చేసేది, మంచి పనులు ఎప్పుడు చేస్తా, మంచి క్రియలు ఎప్పుడు చేస్తావు, మంచిగా ఎప్పుడు నడుచుకుంటావు అని అంటాం. ఆ మంచిగా నడుచుకోమనే యేసయ్య మనల్ని చెప్తున్నాడు. మీరు సత్క్రియలు చేయాలని మిమ్మల్ని వెలిగించాను. మీ వెలుగు ఇతరుల మీద ప్రకాశించాలంటే మీరు మంచి పనులు చేయండి. ఏవి మంచి పనులు? మంచి ఎవరిలో ఉంది? యేసయ్యలో మంచి ఉంది. యేసయ్య చెప్పింది చేస్తే మనము మంచి పనులు చేసిన వాళ్ళం అవుతాం. యేసు ప్రభు చెప్పింది చేస్తే మనలో మంచి అనేది కూడా ఉంటుందన్నమాట. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, భారతదేశం ఏం చేస్తుందంటే, మనిషిని చంపి మేము మరి ఆ దీపాలు వెలిగించే ఆరాధన చేస్తాము, భారతదేశానికి వెలుగు వచ్చింది, పండగ చేసుకుంటాం అని అంటారు. అంటే మనిషిని చంపి చనిపోయిన మనిషిని బట్టి మాకు వెలుగు వచ్చింది అంటారు. కానీ మన యేసయ్య మన కోసం చనిపోయి ఆయన తిరిగి లేచి చనిపోతున్న మనలను బ్రతికించి, ఇదిగో నీకు వెలుగు వచ్చింది, నువ్వు వెలుగులో నడుస్తున్నావు, నువ్వు ఇంకా ఇతరుల్ని వెలిగించు, మంచి క్రియలతో ఇతరులను వెలిగించని యేసు ప్రభువారు నీతో చెప్తున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏది నిజమైన వెలుగు? నీకోసం చనిపోయింది నిజమైన వెలుగా? నీకోసం చనిపోయి తిరిగి లేచి చనిపోతున్న నిన్ను బ్రతికించింది నిజమైన వెలుగా? లేకపోతే ఒక మనిషిని చంపి భారతదేశానికో లేకపోతే ప్రపంచానికో వెలుగు వచ్చిందంటే అది ఏది నిజమైన వెలుగు? ఆలోచన చేయండి. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? యేసు క్రీస్తును వెంబడిస్తూ వెలిగించబడి మంచి క్రియలు చేస్తూ ఇంకా ఇతరులను వెలిగించడానికి ఒక మంచి ఆత్మీయ జీవితంలో, ఒక మంచి ఆత్మీయ నడిపింపులో, ఒక మంచి వెలుగుతున్న ప్రకాశిస్తున్న దీపములాగా నువ్వు ఉన్నావా? నా ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ నువ్వు ఇంకా వెలగకపోతే యేసు ప్రభు దగ్గరికి రండి, యేసు ప్రభువులో నడవండి. ఆయన వెంబడిస్తే చీకటిలో నుంచి వెలుగులోకి మీరు నడిచిన వారు అవుతారు, మీ దీపాలు వెలిగించుకున్న వారు అవుతారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దీపాలు ఆరిపోజేసుకుంటారు కొంతమంది. కారణం ఏందో తెలుసా? మంచి క్రియలు చేయకపోవటాన్ని బట్టి. మంచి క్రియలు చేయకపోవటం. ఏది మంచి?
ప్రార్థన చేయటం మంచి, ఆరాధన చేయటం మంచి, వాక్యం చదవటం మంచి, వాక్యం వినటం మంచి, చర్చికి వెళ్ళటం మంచి. అప్పుడే దేవుని బిడ్డలారా, పేదవాళ్ళకి సహాయం చేయటం మంచి, ఒక సువార్త నశించిపోతున్న వారికి సువార్త చెప్పటం మంచి, రోగుల కోసం ప్రార్థన చేయటం మంచి, పేదలకి సహాయం చేయటం మంచి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇట్లా మనం చూసుకుంటూ పోతే యేసు ప్రభువారే ఒక మంచి. ఆమేన్, హల్లెలూయా. ఆయన అనుసరించినప్పుడు నీలో మంచి క్రియలు, సత్క్రియలు ఉంటాయి. ఆ మంచి క్రియల ద్వారా నువ్వు ప్రకాశిస్తావు. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? రక్షించబడిన తర్వాత నీలో మంచి అనేది కనిపిస్తూ ఉందా? చెడు కనిపిస్తూ ఉందా? నాలో ఏ మంచి లేదండి అని అంటే యేసయ్య నిన్ను మంచిగా చేశాడు. మంచి విత్తనము నీలో నాటాడు. మంచి విత్తనము 30 దంతులు, 60 దంతులు, 100 అంతులుగా ఫలిస్తుంది. ఆ అనుభవంలో నీవు ఉండాలి. కాబట్టి నువ్వు ఒక స్టార్వి, ఒక వెలుగుతున్న నక్షత్రానివి. నిన్ను యేసయ్య వెలిగించాడు. నువ్వు ఇతరుల్ని వెలిగించే అనుభవంలో ఉంటావని ప్రభువు నీ నుంచి ఆశిస్తున్నాడు. నిజమే, యేసయ్య నేను చీకటిలో అంధకారంలో ఉన్న నన్ను వెలిగించావు. ఈరోజు నేను ఇతరుల్ని నా మంచి క్రియల ద్వారా వెలిగించే కృప నాకు దయచేయని ప్రార్థన చేద్దామా? సర్వకృప అనేది యేసు ప్రభువా, నీ గొప్ప మాటలకు స్తోత్రాలు. మీ కృప తోడుగా తండ్రి, మీరు వెలుగై ఉండి మమ్మల్ని వెలిగించారు. మిమ్మల్ని వెంబడించడం ద్వారా చీకటిలో నుంచి వెలుగులోకి వచ్చాం. ఈరోజు ఎంతమంది అయితే ప్రభువా నాయన తండ్రి ఈ మాటలు వింటున్న నీ బిడ్డలు ప్రభువా నాయన సత్క్రియల ద్వారా ఇతరులను వెలిగించడానికి ఇష్టపడుతూ ఉన్నారో వారెప్పుడూ ప్రకాశిస్తూ నాయన అలాగనే ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా నీ బిడ్డలను దయచేయమని, ఆశీర్వదించమని, ఇంకా ఆయన వెలుగుకుండా ఉన్న బిడ్డలు వెలిగించబడేటట్లుగా కృప దయచేయమని, వాక్యపు వెలుగులోనికి రావటానికి నీ కృప దయచేయమని నాయన, అందరూ సత్క్రియలతో లోకాన్ని వెలిగించి భారతదేశాన్ని వెలిగించే ఒక మంచి ఆత్మీయ జీవితాన్ని దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా.